ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీయోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. యథార్థంగా సుఖం కానీ దుఃఖం కానీ ఎవ్వరికీ లేదు రామా. ఇదంతా కూడా ఆత్మ యొక్క వివర్త మాత్రమే. ఈ వివర్త రూపము మాత్రమే అని నీవు తెలియాలి. అంటే అంతా కూడా నిత్యము ప్రశాంతానికి ఆత్మరూపంగానే చూడుము. అంతేకాదు ఆత్మ యందు కనిపించేటువంటి ఈ విశాల సృష్టి సమూహం అంతా కూడా జలమునందలి తరంగాల్లాగానే ఆకాశమందలి మయూర పంఖాలుగానే నీవు తెలియము. ఏది అరకన్నులు వేసుకుని చూసినప్పుడు మనకు కనిపించేటువంటి నెమలి పింఛపు కన్నులలాగానే నెమలి కన్నుల్లాగానే కనబడుతూ ఉంటాయి. కాబట్టి తేజోవంతమైనటువంటి తన ప్రకాశాన్ని మణి అకారణంగానే ప్రసరింపజేసినట్లుగానే, అంటే అసలు మణి అనేటువంటిదే దాని స్వయం అనేటువంటి స్వయం తేజస్సు ప్రకాశమే. అది ఎప్పుడూ తేజస్సుగానే తేజోవంతంగానే ఉంటుంది. తన యొక్క ప్రకాశాన్ని మణి ఏం చేస్తుంది? ఏదైనా కారణమాత్రం చేత ప్రకాశింపజేస్తుందా? లేదు. ఏ కారణం లేకపోయినా దానికి ప్రసరించేటువంటిది స్వాభావికం. అలాగే ఆత్మ అనేటువంటిది స్వసత్తా మాత్రం చేతే సృష్టి సమూహాలను విస్తరింపజేస్తూ ఉన్నది. ఏ కారణం లేకుండా మణి ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఆత్మ కూడా తన యొక్క స్వసత్తా, తన యొక్క సత్తా మాత్రము చేతనే, స్వసంకల్పం మాత్రము చేతనే సృష్టి సమూహాలను విస్తరింపజేస్తూ ఉంటుంది. అంతేకాదు ఓ రామ, ఆత్మయు జగత్తు ఏకరూపాలు ఎప్పటికీ కావు. మరి పలు రూపాలా అంటే అది కాదు. జగత్తు మిథ్యే కాబట్టి సర్వము కూడా ఇట్లు భ్రాంతి రూపంగానే అజ్ఞాన కాలమున కనబడిద్ది. ముందుగా అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకది భ్రాంతి రూపంగానే సర్వం కనపడుతూ ఉంటుంది అని చెబుతూ, సమస్తం కల్విదం బ్రహ్మ సర్వమాత్మైవ మాతతం అహమన్యదిదం చాన్యాదిది భ్రాంతిం త్వజానఘ. పాపరహితుడమైనటువంటి ఓ రామచంద్ర, ఈ జగత్తు అంతా కూడా బ్రహ్మమే. కాబట్టి నేను వేరు, మరి నువ్వు వేరు, జగత్తు వేరు అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో దానిని నీవు వదిలివేయు రామా. ఈ సమస్త జగత్తు అంతా కూడా సర్వం కల్విదం బ్రహ్మం, ఆ బ్రహ్మమే అయ్యున్నది. అంతకంటే అన్యమైన పదార్థం లేనేలేదు. ఈ సమస్తము కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మే అయ్యున్నది. కాబట్టి నేను వేరు, ఈ జగత్తు వేరు అనే భ్రాంతి ఏదైతే ఉన్నదో దానిని వదిలిపెట్టవయ్యా అని చెబుతూ, అంతేకాదు ఎలాగంటే దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమే అయినటువంటి ఈ బ్రహ్మమునందు ఈ జగత్తు యొక్క కల్పన ఏ విధంగా ఉన్నది అంటే సముద్రమునందు తరంగముల యొక్క విచ్ఛేదం లాగానే సంభవము కానేరదు, ఎప్పటికీ పుట్టదు. అలాగే అంటే సముద్రమందు తరంగాలు జలం కంటే తరంగాలు వేరు కాదు కదా. అలాగే ఈ యొక్క దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమైనటువంటి ఈ బ్రహ్మమనందు జగత్ కల్పన అనేటువంటిది ఎప్పటికీ వేరు కాదు. అది అసలుకి ప్రత్యేకంగా ఎప్పుడూ పుట్టలా. ఏకస్మిన్నేవ సర్వస్మిన్ పరమాత్మని వస్తుని ద్వితీయ కల్పన నాస్తి వహ్నౌ హిమకణో యథా. అగ్నియందు హిమకణంలాగానే ఏకమును సర్వరూపమును అగు పరమాత్మ వస్తువునందు రెండవ కల్పన ఏ సంభవము కానే కాదు. అగ్నియందు హిమకణములాగానే అగ్నిలో పడినటువంటి హిమకణము వేరుగా వస్తుందా? లేదు. అగ్నియందే అంతర్భూతమవుతుంది, ఏకమైపోతుంది. అలాగే సర్వరూపము అయినటువంటి పరమాత్మ వస్తువునందు సర్వము తానే ఉన్నది, ఏకా వారాసిగా మొత్తము సర్వవ్యాపకంగా తనే అయ్యున్నప్పుడు ఆ పరమాత్మ వస్తువునందు రెండవ కల్పన, రెండవ వస్తువు అనేటువంటిది ఏ విధంగా సంభవం అవుతుంది? ఉండదు కదా.
అని చెబుతూ, ఎలాగంటే అగ్నియందు మంచుబొట్టు లేనట్లుగానే ఒకవేళ ఉన్న అగ్నియందు అది ఏకమైపోతుంది. సర్వరూపమైనట్టి పరమాత్మ వస్తువునందు రెండవ పదార్థం యొక్క కల్పనయే లేనే లేదు అనే చెబుతూ, చిద్రూపమైనటువంటి ఆత్మచేత చిద్రూపమైనటువంటి ఆత్మనే భావిస్తూ మాయా మాలిన్య రహితమై, అంటే మాయా మాలిన్యము అనేటువంటిది నశించినది ఉజ్వలమైనటువంటి ఆత్మస్వరూపమున ఆత్మయే స్వయంగా విజృంభిస్తుంది తప్ప అంతకంటే ఇతరమైనది లేదు. నశోకోస్తి నమోహోస్తి న జన్మాస్తి న జన్మవాన్ యదస్తేహ తదేవాస్తి విజ్వరో భవరాఘవ. ఓ రామ, యథార్థంగా దుఃఖం కానీ మోహం కానీ జన్మ కానీ జన్మను పొందేటువంటిది కానీ లేనే లేవయ్యా. ఏదైతే ఉన్నదో, అంటే ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో అదే కలదు అని నీవు తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే నువ్వు దుఃఖరహితుడివే అవుతావు. దుఃఖం అప్పుడు మాత్రమే నీకు నశించిపోతుంది. కాబట్టి రాఘవ, వాస్తవంగా ఇక్కడ శోకం కానీ మోహం కానీ జన్మను పొందినటువంటిది కానీ ఏది లేదు. ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే ఉన్నది అని ఎరుగు అని తెలిసావనుకో, నీవు ఇంకా దుఃఖము నశించిన వాడవే అవుతావు. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమాత్మవాన్ అద్వితీయో శోకాత్మ విజ్వరో భవరాఘవ. కాబట్టి రామ, శీతము ఉష్ణము అనేటువంటిది, అంటే ఈ శీతోష్ణాది ద్వంద్వరహితుడవై నిత్యము కూడా ఏ సత్వమైతే ఉన్నదో దాని యందే స్థితి కలిగి ఉండు. అలా స్థితి కలిగి యోగక్షేమాలు లేనివాడవై, అంటే లేని వస్తువు కావాలి అని కానీ ఉన్నదానిని విడిచిపెట్టాలి అనేటువంటి ఆలోచన కానీ ఏమీ కూడా లేనివాడవై, ఆత్మవంతుడవై రెండవ వస్తువు లేనివాడవై, సర్వవ్యాపకంగా సదా పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనేటువంటి ఆ పరమాత్మ తత్వమే నేను అనే అద్వితీయుడవై ఉన్నప్పుడు శోకరహితుడవై సంతాపవర్జితుడవై ఇక ఏ బాధలు లేకుండా ఉండు అని చెబుతూ, రాఘవ, శీతోష్ణాది సుఖదుఖాది ద్వంద్వరహితుడవై నిరంతరం కూడా విశుద్ధమైనటువంటి సత్వమునందే స్థితి కలిగి ఉండు. అలాగా యోగక్షేమాల యొక్క మంచని చెడుని చింతలు లేనివాడవై ఆత్మస్వరూపుడవై అద్వితీయుడవై శోకవర్జితుడవై సంతాపశూన్యుడివే అయి ఉండు అని చెబుతూ, సమస్వస్థ స్థిరమతి శాంతశోకామనాముని మౌనీ వరమణి స్వచ్ఛో విజ్వరో భవ. రాఘవ, రాఘవ, సముడవు, అన్నింటి యందు కూడా సమభావం కలిగిన వాడవు, స్వస్థ చిత్తుడవు, శాంతించిన చిత్తము కలిగిన వాడవు, స్థిర బుద్ధి కలిగిన వాడు, ఎటువంటి చంచలత్వము లేనివాడవు, దుఃఖము నశించిన వాడవు, శాంత చిత్తుడవు. నీ చిత్తం ఎప్పుడో శాంతించింది సరిగదా. మౌనియు, నీకు అనవసరమైన విషయాల యందు మానసికమైనటువంటి మౌనం కలిగిన వాడవు. అటువంటి ఉత్తమమణిలాగానే నీవు చుడువై ఉండు, విగత శోకుడివే అవ్వు అని చెబుతూ, సమరూపుడవై స్వస్థ చిత్తుడవై స్థిరబుద్ధి కలిగిన శోకరహిత మానసుడవై ఆత్మయందు ఆత్మమననశీలుడవై మౌనివై ఉత్తమమణిలాగానే నిర్మలువడవై నీవు దుఃఖరహితుడివే అయి ఉండు అని తెలియజేస్తూ, వివిక్త శాంత సంకల్పో ధీరధిర్విజిత ఆశయ యదా ప్రాప్తానువర్తి చ విజ్వరో భవరాఘవ. ఓ రామచంద్ర, అవిద్య అంటే అజ్ఞానము, తత్కార్యాలు లేనటువంటి వాడవై, సంకల్పాలు కూడా నశించిన వాడవై, ధీరమైనటువంటి బుద్ధి స్వాధీన చిత్తము కలిగి ఉండి నీకు ప్రాప్తించిన వ్యవహారములను మాత్రమే జయించు ఏ దుఃఖము లేకుండా ఉండు. సత్యము అసత్యము, నిత్యము అనిత్యము యొక్క వివేచనల చేత ఆ విచారణతో కూడిన వాడవై, శమించినటువంటి సంకల్పము కలిగిన వాడవై, నీకు సంకల్ప వికల్పాలు పూర్తి స్థాయిలో శమించిన వాడవై, ధీరమైన మనసు కలిగి స్వాధీన చిత్తుడవై యథాప్రాప్తములైనటువంటి కార్యాలను మాత్రమే ఆచరిస్తూ సంతాపరహితుడివై ఏ దుఃఖము లేకుండా ఉండు
అని చెబుతూ, రాఘవ, నీవు వీతరాగుడవు, ఎప్పుడో నీకు ఆసక్త అనాసక్త బుద్ధి వదిలిపెట్టిన వాడవు, అంతేకాదు చింతను నశింపజేసిన వాడవు, మరి మాలిన్యరహితమైనటువంటి చిత్తుడవు, అటువంటి పాపవర్జితుడువు అయి ఏ పదార్థాన్ని కూడా గ్రహించక మరి నీవు త్యజించక ఉండి దుఃఖరహితుడివే అయ్యుండు. ఈ వస్తువు కావాలని, ఈ వస్తువు అవసరం లేదని అనేటువంటి భేదభావన లేకుండా దుఃఖరహితుడివయ్యుండు. విశ్వాతీత పదం ప్రాప్త ప్రాప్తవ్యా పూరిత పూర్ణార్ణవ వదక్షుబ్ధో విజ్వరో భవరాఘవ. ఓ రామ, ప్రపంచాతీతమగు బ్రహ్మపదాన్ని పొంది ప్రాప్తవ్యమగు ఆత్మవస్తువు ప్రాప్తించడం చేత పరిపూర్ణుడవై పూర్ణమైన సముద్రంలాగానే, సముద్రము నదులతో నిండినప్పుడు పూర్ణమై ఉంటుంది. పోనీ ఇంకొప్పుడేమన్నా లోపిస్తుందా? లేదు, సముద్రము ఎప్పుడూ పూర్ణమే. ఆ విధంగానే విక్షోభరహితుడవై ఎట్టి శోకాన్ని కూడా పొందకుండా ఉండు. రామా, ప్రపంచానికి అతీతమైనటువంటి ఈ ప్రపంచానికి అతీతమైనది ఆ ఆత్మ నుండే ఇవన్నీ కూడా రచన గావింపబడినవి. ప్రపంచాలు తత్సంబంధమైన వస్తుతది. అయితే ఈ ప్రపంచానికి అతీతమైనటువంటి స్థితి ఏంటి అంటే అది పరమాత్మ పదం. ఆ ఆత్మపదాన్ని పొందిన వాడవై పొందదగినటువంటి ఆ వస్తువు యొక్క ప్రాప్తి చేత ఏ వస్తువైతే పొందాలో అదే ఆత్మ వస్తువు. దానిని కనుక ఆ వస్తువు యొక్క ప్రాప్తి చేత అది పొందావో నీవు పూర్ణుడివై ఉంటావు. మొత్తం నీకు సర్వము ప్రాప్తించినట్లే. పూర్ణ సముద్రములాగానే ఎల్లప్పుడూ సముద్రము కొన్ని సంవత్సరాల పాటు వర్షాలు పడకపోయినా, నదులు ఎండిపోయి నదుల యొక్క ప్రవాహం లేకపోయినా సముద్రము పూర్ణముగానే ఉంటుంది. లేదు, అనేక నదులు బాగా ఉప్పెనలు వరదలు వచ్చి నిండి నదులన్నీ కూడా మరి సముద్రమునందు కలుస్తూ ఉన్నా సముద్రం అంతకంటే ఏం పెరగదు. అది ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది, నిండే ఉంటుంది. అలాగే హెచ్చు తగ్గుల వ్యత్యాసము లేకుండా పూర్ణ సముద్రం లాగానే విక్షోభవర్జితుడివే దుఃఖరహితుడివే అవు నువ్వు అని చెబుతూ, వికల్పజాల నిర్ముక్తో మయాంజన వివర్జిత ఆత్మనాత్మని తృప్తాత్మ విజ్వరో భవరాఘవ. ఓ రామచంద్ర, వికల్పజాలము నుండి విముక్త తత్వాన్ని పొంది మాయా అనేటువంటి అంజనము లేని వాడవై అబద్ధము, అజ్ఞానము, అవిద్య అనేటువంటి కాటుక ఆ అంధకారము లేని వాడవై ఆత్మయందు ఆత్మచేతనే పరితృప్తి నొందుచు సంతాపవర్జితుడివైయుండు. ఎలా అంటే వికల్ప సమూహం లేనటువంటి వాడవై మాయా అనేటువంటి కాటుకు తొలగిన వాడివై ఆత్మచేతనే ఆత్మయందు సంతృప్తుడివై దుఃఖరహితుడివై ఉండు. అనంతాపార పర్యంత వపురాత్మ వినాంబర ధరాధర శిరోధీరో విజ్వరో భవరాఘవ. ఆత్మవేత్తలలో కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడవు ఓ రామ. ఆ తర్వాత అపారమైనటువంటి ఈ ప్రకృతి ఏదైతే కలిగి ఉన్నదో ఆ మరి అపారమైనటువంటి ఆకృతి కలిగిన మేరు పర్వతంలాగానే ధీరుడివై దుఃఖరహితుడివే అవ్వు. మరి అపారమైన ఆకృతి కలిగి అంటే సర్వవ్యాపకమైనటువంటి చైతన్య రూపమే కలిగి ఉన్నది. మేరు పర్వతములాగా ధీరుడివై అంటే సహనశీలుడవై నీవు దుఃఖాన్ని నశింపజేసేటువంటి స్థితిని కలిగి ఉండు అని చెబుతూ, ఆత్మవేత్తలలో కూడా శ్రేష్ఠుడవైన వాడవు ఓ రామ. అనంతమైన ఇక్కడ అంతము అనేటువంటిది లేనిది శాశ్వతమైన అపారవారమైన శరీరము గలవాడవై అంటే ఇక్కడ అనంతమైన శరీరం ఏంటి? సర్వవ్యాపకమైనటువంటి ఆత్మరూపమే. అటువంటి ఆత్మరూపుడివే నీవు అయ్యి మేరు పర్వతములాగానే, మేరు పర్వతము సహనత్వానికి మరి పోలికగా తెలియజేస్తారు. అటువంటి మేరు పర్వత ధీరుడివై, సమాన ధీరుడివై మేరు పర్వతములాగానే నీవు కూడా అంత ధీరత్వంతో సహనత్వంతో చింత అనేటువంటిది నశింపజేసుకొని ఉండు అని చెబుతూ, కాబట్టి రామ, ప్రాప్తించినటువంటి దానిని అనుభవించు, నీకు ఏ కోరిక లేకుండా ఉండు.
మరి నీవు ఈ వస్తువు గ్రహించవలియు, ఈ వస్తువు వదిలివేయవలియు అనేటువంటి ఈ గ్రహణ త్యాగ వివర్జితుడవై, అంతేకాదు విగత శోకుడువై కూడా ఉండు. ఆత్మన్యేవాత్మనౌదార్యం భజపూర్ణ ఇవార్ణవ, ఆత్మన్యేవాత్మనాహ్లాదం భజపూర్ణేందు బింబవత్. ఓ రాఘవ, సముద్రంలాగానే ఆత్మయందు ఆత్మచేతనే పరిపూర్ణుడవై, అంటే పూర్ణకాముడవై సర్వము నిండిన వాడవై, పూర్ణచంద్రునిలాగానే సంతాపరహితుడవై శాంతి సుఖాన్నే ఆశ్రయించు. ఓ రాఘవ, సముద్రంలాగానే ఆత్మయందు ఆత్మచేత పరిపూర్ణుడవై, నీ ఆత్మయందు ఆత్మచేత ఏమవుతుంది అంటే పరిపూర్ణాత్మ. ఆ పరిపూర్ణత్వంతో పరిపూర్ణుడవై పూర్ణమైన చంద్రుల్లాగానే సంతాపరహితుడవై శాంతి సుఖాలనే ఆశ్రయించు అని చెబుతూ, విశ్వప్రపంచ రచనేయామ సత్యరూపాన సత్యరూపమనుధావతి రామతజ్ఞ, తగ్నోసి శాంతకలనోసి నిరామయోంజసి నిత్యోదితోసి భవసుందర శాంతశోక. ఈ ప్రపంచము ఎటువంటిది అంటే మిథ్యారూపము, అబద్ధమైనది అని, ఇదంతా ఈ ప్రపంచమంతా మిథ్యారూపమైనది అని ఎరిగేటువంటి వాడు అసత్స్వరూపమైనటువంటి దానికోసం వాడు మళ్ళీ కూడా పరిగెట్టడు. ఎందుకు అంటే దాని యొక్క రూపం ఏంటి, అబద్ధమే అని ఎవడికైతే రూఢి పడుతుందో, ఆ రూఢి పడినప్పుడు అసత్స్వరూపమైనటువంటి ఈ యొక్క మిథ్యా ప్రపంచం కోసం ఎవ్వడు సత్యం తెలిసినటువంటి వాడు పరిగెత్తడు. అలాగే రామ, నీవు చూద్దామా తత్వజ్ఞుడవు, కల్పన అనేటువంటిది నశించిన వాడవు, ఆదివ్యాధి వివర్జితుడువు అయ్యి నిరంతరం కూడా ఆత్మజ్ఞానము కలిగి సుఖవంతుడువే అవు నువ్వు. ఈ ప్రపంచము అనేటువంటిది మిథ్యారూపము అని తెలిసినటువంటి వాడు ఆ అసత్స్వరూపమైనటువంటి దానికోసం మళ్ళీ పరిగెత్తుతాడా? లేదు కదా. అలాగే ఓ రామ, నీవు తత్వజ్ఞుడువు అంటే సత్య వస్తువుని తెలిసిన వాడవు, కల్పనారహితుడవు, ఎటువంటి ఊహాపోహలు అజ్ఞాన మిథ్యాభ్రమలు నశించిన వాడవు, ఆదివ్యాధి వివర్జితుడువు, ఎటువంటి మూలము నుండి కూడా ఉన్నటువంటి యొక్క శరీరాల యొక్క రాకపోకలను తీసుకొచ్చేటువంటి భ్రమజనితమైనటువంటి వ్యాధులు అనేటువంటివి వదిలిపెట్టిన వాడవు, నిరంతరము కూడా ఆత్మజ్ఞానము కలిగి నీవు శోకరహితుడివే అవ్వు అని చెబుతూ, అంతేకాదు స్వగుణోత్కర్ష చేత సమస్త భూపాలురు మరి ప్రజలను ప్రసన్నులు చేయుచు సమదృష్టి కలిగి చిరకాలము రాజ్యాన్ని చక్కగా పాలించు. నీవు స్వగుణోత్కర్ష చేత, నీకు ఉన్నటువంటి మంచి గుణాల యొక్క ఉత్కర్ష చేత, అవి పైకి లేవడం చేత, ఆ పైకి లేచినటువంటి ఉత్తమమైనటువంటి గుణాల యొక్క వర్ధిల్లినటువంటి విస్తారము చేత సమస్త భూపాలను మీ సామంత రాజులను ప్రజలను కూడా ప్రసన్నులను చేయు, వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చు, ప్రజానురంజకంగా పాలన చేయు, సమదృష్టి కలిగి చిరకాలము కూడా రాజ్యాన్ని చక్కగా పాలింపవయ్యా. ఎలాగంటే ప్రారబ్ధ కర్మ చేత అవశ్యము అనుభవింపదగినటువంటి కర్మల యందు వాటి ఫలముల యందు త్యాగం కానీ రాగము కానీ యుక్తము కానేరదు కదా. ఏ విధంగా మనకి కొన్ని ప్రాప్తించినటువంటి కర్మలు మనం వాటిని చేయవలేను, దానిని తప్పనిసరిగా వదిలిపెట్టడం మనకు కష్టమనో మనకి ఇష్టమని దానిని స్వీకరించడము ఇనేటువంటి వాటి ఫలాల యందు మంచి చెడు అనేటువంటి వివక్షత చేత త్యాగం కానీ దానిని మరి గ్రహించడం కానీ వదిలిపెట్టడం కానీ యుక్తము కానే కాదు, అది అసలు అలా చేయనేకూడదు అని చెబుతూ, అంతేకాదు ఇంకా శ్రీ వశిష్ఠ గురుదేవులేమని చెప్తూ ఉన్నారు, ఏమం విశ్వ పరిస్పందం కరోమీత్యస్తవాసనం ప్రవర్తతే యః కార్యేషు సముక్త ఇతి మే మతి. ఓ రామ, ఆత్మ యొక్క సన్నిధాన మాత్రము చేతనే ఈ సమస్త జగత్ వ్యవహారం అంతా కూడా నేనే చేస్తున్నాను అనే నిశ్చయం కలిగి కార్యముల యందు ప్రవృత్తుడగువాడు ముక్తుడే అని నా ఆలోచన, అదే నా మతము. ఈ సమస్త క్రియలను కూడా అయస్కాంతంలాగానే
సన్నిధి మాత్రము చేతే నేను చేయుచూ ఉన్నాను. ఏది ఈ కనబడేటువంటి సమస్త క్రియలు కూడా అయస్కాంతములాగానే ఆకర్షించి దాని యొక్క అయస్కాంతం యొక్క సన్నిధి మాత్రము చేతనే నేను చేయుచున్నాను. నాకెందు ఏమాత్రము కూడా కర్తృత్వం లేదు అని ఈ విధంగా వాసనాశూన్యుడై వాసనారహితుడై కార్యాలయందు ఎవడైతే ప్రవర్తిల్లుతూ ఉంటాడో, ఎవడ ప్రవర్తిస్తాడో అటువంటి వాడు మాత్రమే ముక్తుడు అని నా అభిప్రాయము. మనుష్యదేహము పొంది నిష్కామ కర్మానుష్ఠానమునందు తత్పరులు కానివారు నిందితమైనటువంటి క్రియల చేతనే నరకానికి పోతూ ఉంటారు. మరలా కామ్య కోరినటువంటి కర్మల చేత అక్కడ నుండి స్వర్గానికి వెళుతూ ఉంటారు. ఎలాగంటే మనుష్యదేహాన్ని పొందుతారు. నిష్కామ కర్మానుష్ఠానమునందు అంటే వారు భగవత్పరముగా మించినటువంటి ఆలోచన ద్వారా కర్మను చేయక వారేం చేస్తారు, నిందితమైనటువంటి కర్మలనే చేస్తూ వాటి ద్వారా నరకానికి పోతూ మరి కోరి కొన్ని సత్కార్యాలు చేస్తూ అక్కడి నుండి స్వర్గానికి ఎగుతూ ఉంటారు అని చెబుతూ, కేచిత్వ కర్మణి రత విరత అపి కర్మణ నరకం యాంతి దుఃఖం భయాద్భయం. మరికొందరైతే నిషిద్ధ కర్మ పరాయణులు అంటే చేయకూడనటువంటి కర్మలను మాత్రమే కొందరు పని కట్టుకుని చేస్తూ ఉంటారు, ఇష్టపడి చేస్తూ ఉంటారు. విహిత కర్మల త్యజించువారు కూడా అయి ఉంటారు. అంటే మంచి కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిని వదిలిపెట్టేస్తూ ఉంటారు. అట్టివారు ఒక నరకము నుండి మరొక నరకానికి, ఒక దుఃఖము నుండి మరొక దుఃఖానికి, ఒక భయము నుండి మరొక భయానికి వెళుతూనే ఉంటారు. ఎలాగంటే మరికొందరు ఏం చేస్తారు, సమస్త క్రియలు కూడా అయస్కాంతంలాగానే సన్నిధి మాత్రము చేత నేను చేస్తూ ఉన్నాను, నాకిందుకు కర్తృత్వం లేదు అని ఈ విధంగా వాసనారహితుడై కార్యములందు ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి వాడు ముక్తుడనే నా అభిప్రాయం. మరికొందరైతే నిషిద్ధమైన కర్మల యందు తత్పరులై ఉంటారు, సత్కర్మల యందు విరక్తులయ్యి ఉంటారు. అటువంటి వారు ఒక నరకము నుండి ఇంకో నరకానికి, ఒక దుఃఖము నుండి ఇంకొక దుఃఖానికి, ఒక భయం నుండి ఇంకో భయాన్ని పొందుతూ ఉంటారు అనే చెబుతూ, కేచిత్ స్వవాసనా తంతు బద్ధాః కర్మఫలోదితాః తిర్యక్త్వా సావర తనుం యాంతి తిర్యక్తనుం తతః. కొందరేం చేస్తారు, స్వవాసన సూత్రమున బద్ధులై వారి యొక్క వాసనను ఎన్నేటువంటి దారము చేత కట్టబడి దుష్కర్మ ఫలాలతో మిగిలినటువంటి ఫలాల చేత ఆ ఫలితాల చేత నరకము నుండి తిర్యగ్యోని యందు జన్మించి అంటే నరకం అనుభవించి వచ్చిన తర్వాత మిగిలినటువంటి కర్మ ఫలిత ప్రకారం వారు ఈ పశువులు, పక్షులు, క్రిములు, కీటకాదులు మొదలైనటువంటి వాటి శరీరాలను ధరించుకొని అక్కడ నుండి స్థావర రూపాన్ని పొందుతూ, స్థావరాలు అంటే చెట్లు, చేమలు, పర్వతాలు, నదులు ఇటువంటివి పొంది మరలా కూడా తిర్యగ్ రూపాన్నే పొందుతూ ఉన్నారు. అంటే ఇక్కడ తిర్యగ్ రూపము అనేటువంటిది తిర్యక్కులు అంటే వెన్నుముక అడ్డంగా ఉన్నటువంటి వారు. ఈ వెన్నుముక అడ్డంగా అంటే జంతుజాలాదులు అవి ఇప్పుడు వెన్నుముక నిలువుగా ఉన్న వాళ్ళు మాత్రమే సూర్యుణ్ణి ప్రత్యక్షంగా చూడగలరు. అదే తిర్యక్కులు అంటే అడ్డంగా వెన్నుముక ఉన్నటువంటి వారు సూర్యుని నేరుగా చూడలేరు. అటువంటి శరీరాలను ధరించినటువంటి కర్మలను చేస్తూ ఆ వాసనల ద్వారా అటువంటి శరీరాలనే ధరిస్తూ ఉంటారు అని చెబుతూ, అంతేకాదు కొంతమంది అయితే ఏం చేస్తారు అంటే తమ యొక్క దుర్వాసనలు అనేటువంటి త్రాళ్ళ చేత కట్టబడిన వారై నరకమందు అనుభవించిన దుష్కర్మ ఫలితం యొక్క శేషభాగము చేత ఆ ఫలము చేత పశువులు, పక్షులు మొదలైన దేహాల నుండి స్థావర దేహాల నుండి పశుపక్ష్యాది దేహాలు పొందుతూ ఉంటారు అని చెబుతూ, కేచిదాత్మవిదో ధన్య విచారిత మనోదృశ విచ్ఛిన్న తృష్ణా నిగడ యాంతి నిష్కేవళం పదం. శుద్ధ సాత్వికులు, ధన్యులు అగు కొందరు ఆత్మజ్ఞానులు మనస్సునకు సాక్షీభూతమై ఉన్న ఆత్మను గురించి విచారించి తృష్ణను విచ్ఛిన్నం చేసుకుంటారు. అలా చేసుకొని ఉత్తమమైన కైవల్య పదాన్నే ప్రాప్తి పొందుతూ ఉంటారు. ఏ విధంగానంటే కొంతమంది పుణ్యాత్ములు ఏం చేస్తారు, మనస్సు యొక్క సాక్షి
అంటే మనసుకి సాక్షి స్వరూపంలో ఉన్నటువంటి దృక్కు ఏదైతే ఉంటుందో ఆ ఆత్మను విచారిస్తారు. అలా విచారిస్తూ ఉన్నటువంటి ఆ ఆత్మనే అనుగమిస్తూ అనుసరిస్తూ దానినే విచారిస్తూ ఉన్నటువంటి వారు ఆత్మవేత్తలవుతారు. వారే నిజముగా ధన్యులు. అట్టివారు తృష్ణ అనేటువంటి సంఖ్యలను ఛేదించి వేస్తారు. ఎన్నో జన్మ పరంపరల నుండి వచ్చినటువంటి ఆశ, కోరికలు, వాసనలు అనేటువంటి వాటిని నశింపజేసుకొని పరమపదమైనటువంటి కైవల్యాన్నే పొందుతారు అనే చెబుతూ, అంతేకాదు తర్వాత అధిక శ్రేష్టమైనటువంటి మానవ జన్మల కొన్నింటిని అనుభవించి ఈ జన్మమందే ముక్తులయ్యేటువంటి వారైతే రాజస సాత్వికులు అని చెప్పబడతారు. అటువంటి వారు జన్మించగానే అంటే శరీరాన్ని ధరించగానే పూర్ణ చంద్రునిలాగానే వృద్ధిని చూస్తారు. అంతేకాదు ఇంకా వర్షాకాల కుటజ పుష్ప శోభలాగానే సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటి సౌభాగ్యాన్ని వారిని వెన్నంటుతుంది. ఏ విధంగా అంటే వర్షాకాలంలో ఉన్నటువంటి మల్లెలు, మొల్లలు, పుష్పభరితమైనటువంటి ఈ యొక్క మొక్కలు ఏ విధంగా వృద్ధి చెందుతాయో అలాగే అటువంటి వారు వివేకవంతులు, శుద్ధ సాత్వికులు పుట్టిన వెంటనే పూర్ణచంద్రునిలాగా వృద్ధి చెందుతూ వారికి సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటి సౌభాగ్యం కూడా వారిని వెన్నాడుతుంది. అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము అనేటువంటి విషయాలను గురించి మనం గతంలో అనేక పాఠాంతరాలలో మనం తెలియజేసుకుని ఉన్నాం. అలాగే సత్యమేది, అసత్యమేది, నిత్యమైనదేది, అనిత్యమైనదేది అంటే ఈ దేహం యొక్క రాకపోకలే అనిత్యమైనది. వీటన్నింటికీ ఆధారభూతమైన సదా సర్వవ్యాపకమై ఏకరూపమై ఉండి రెండవది లేని అయిన పరమాత్మ ఏదైతే ఉన్నదో అదే నిత్యమైనది అని తెలియడం వల్ల వానికి ఏం పుడుతుంది? ఏహమూత్రార్థ ఫలభోగ విరాపకము. అంటే ఇక నేను అసత్యమైన దాని ఎందే నేను పరివ్యాప్తమై ఉన్నాను, మరి దీనిని వదిలించుకోవాలి అంటే సాధుజనుల యొక్క సేవ, సత్యాస్త్రం యొక్క పఠనం, ఇటువంటి వాటి ద్వారా వానికి ఏమవుతుంది? ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము. ఇహమునందు పరమనందు వచ్చేటువంటి ఈ లోకమునందు సుఖములయందు దుఃఖములయందు ఈ శరీరం ద్వారా ఏర్పాటు చేసుకున్న పుణ్యకార్యాల ద్వారా ఫలించిన స్వర్గాది లోకాలయందు కూడా వాడికి విరక్తి జనించుతుంది. అటువంటి విరక్తి ఏ విధంగా ఉంటుంది అంటే వాడు విసర్జించినటువంటి మలిన పదార్థాల సమానంగా వాటి మీద ఏహ్యభావం కలుగుతుంది. అప్పుడు వానికి సమాధి షట్క సంపత్తి అనేటువంటిది. ఇక్కడ సంపద ఏ విధంగా తనను తాను తరింపజేసుకోవడానికి మూల్యాన్ని సంపాదించుకుంటాడు. అది ఎన్ని రకాలుగా అంటే ఆరు రకాలైనటువంటి సంపదలు: శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అనేటువంటివి. ఈ ఆరింటితోటి బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, శమము, బాహ్యేంద్రియ నిగ్రహము, దమము, మరి ఉపరతి. ఏ పరమాత్మ యందైతే సాన్నిధ్యము కలిగి అటువైపే వాడు రతి చెంది ఉంటాడో, ఆసక్తి కలిగి ఉంటాడో దాని ద్వారా వానికి తీవ్రమైనటువంటి మోక్షతత్వమునందు సాధు జనుల యొక్క సేవయందు శాస్త్ర అభ్యాసనమునందు తీవ్రమైన ఇచ్చ జనించి దాని ద్వారా ఏమవుతుంది అంటే వానికి ఆ యొక్క మోక్ష విషయాల యందు శ్రద్ధ కలిగి వాని యొక్క మనసు ఏ విధంగా వాడికి కలిగినటువంటిది శాస్త్రము చెప్పింది, మహనీయులు చెప్పింది, మరి తను ఆచరించినటువంటి అనుభవ జ్ఞానము మూడు అయ్యి వాని యొక్క మనసు సమాధాన పడినప్పుడు వాడు మోక్షత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడు. అదే ముముక్షత్వము అని చెబుతూ ఇక ఈ ఆరింటి ద్వారా ఈ సాధన చతుష్టయం అనేటువంటిది వానిని వెన్నాడుతుంది. వెన్నాడి ఆ భాగ్యము వాణ్ణి వెంటబడుతుంది. కాబట్టి శుద్ధ సాత్వికులను వెన్నంటి ఉండేటువంటి సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటి సౌభాగ్యం వారిని వెన్నంటి ఆ తత్వాన్ని పొందింపజేస్తుంది అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ
శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.